ఇమాములకి మౌజాములు కానీ గౌరవ వేతనం కింద వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రెండు వ్యవస్థలకు కూడా మొన్నే మన మైనార్టీస్ ఒక ఫంక్షన్ పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా 90 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇమాములకి మౌజాములకి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి, అలాగే ఏదన్నా ఒకటి చిన్న ఇష్యూను కూడా పత్రికా సోదరులు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మేము ఒక నిబద్ధతతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఈ నియోజకవర్గ ప్రజలు మనం గెలిపించారు, మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకని చెప్పి మనం ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ప్రతి దాన్ని కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు కొంతమంది వ్యక్తులు. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఫస్ట్ పట్టణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి. పట్టణ అభివృద్ధిని మీరు కూడా కాంక్షించి ఇంకా ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. కానీ నిద్ర లేస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి ఎమ్మెల్యే కానీ ఆలోచనలు మానుకుంటే మీకు కూడా సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. పత్రికా సోదరులు మీరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తామంటే ఒక సాంప్రదాయం ఉంది హిందూ దేవాలయాల్లో, అలాగే మైనార్టీకి సంబంధించిన దేవాలయాల్లో. ఇంకోటి గవర్నమెంట్ జీవోలు ఇచ్చున్నాయి. ఆ జీవోల ప్రకారం నేను ఈ రోజు ఎమ్మెల్యే అవుతాను, రేపు ఇంకొక ఆయన అవుతాడు, ఎల్లుండి ఇంకొక ఆయన అవ్వచ్చు ఎమ్మెల్యే. ఒక జీవో, ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం. దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి మనం మాట్లాడుకోకూడదు. ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే అందరూ కూడా గౌరవం ఉంటుందని చెప్పి అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి. ఏదైనా ఉంటే సూచనలు చేయండి, మేము కూడా మేము మంచి సూచనలు ఏమంటే దాన్ని కూడా స్వీకరిస్తాం. అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. కానీ దాన్ని కాంట్రవర్సీలు చేసి దాంట్లో ఏదో భూతార్థం పెట్టి చూసి ఎక్కడ ఉన్నాయనేది చూడాలని మానుకుంటే మీరు అందరూ కూడా కందుకూరు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.